వెల్కమ్ టు ఎస్ఎల్బైనా ఇంగ్లీష్. ఈరోజు స్పోకెన్ ఇంగ్లీష్ చూద్దాము. తెలుగు ఇంగ్లీష్ రెండు ఇస్తున్నాను కాబట్టి ఈజీగా అర్థం చేసుకొని ప్రాక్టీస్ చేయండి. ఐ వాంట్ టు గో టు ది స్టేషన్ ఆన్ ఫుట్. నేను స్టేషన్కి నడిచి వెళ్ళాలనుకుంటున్నాను. ఆన్ ఫుట్ అనే దానికి ఆన్ వాడతారు. బస్సు బై కార్ అలాగనమాట. ఓకే, నేను స్టేషన్కి నడిచి వెళ్ళాలనుకుంటున్నాను. ఆన్ ఫుట్. It is too far to go on foot. I will take you by my car. You must have a bike. How do you manage without it nowadays? నడిచి వెళ్ళడానికి అది చాలా దూరం. నేను నిన్ను నా కారులో తీసుకెళ్తాను. నీకు ఒక బైక్ ఉండాలి, అది లేకుండా ఈ రోజుల్లో ఎలా నిర్వహిస్తున్నావు? ఐఎమ్ గోయింగ్ టు ఆర్కే బీచ్. నేను ఆర్కే బీచ్కి వెళ్తున్నాను. ఆర్ యూ? I am going your way. I will give you a lift to Daba Gardens if you like. అలాగా నేను కూడా అటే వెళ్తున్నాను. నీకు ఇష్టమైతే డాబా గార్డెన్స్ వరకు నేను దింపుతాను. థ్యాంక్స్ ఎ లాట్. At first I want to go to Dwarka Nagar to pick up a friend. So just drop me at the RTC complex. I can walk the రెస్ట్ ఆఫ్ ద వే. చాలా ధన్యవాదాలు. ముందుగా నేను ద్వారకా నగర్కి వెళ్ళి నా స్నేహితుడిని తీసుకురావాలి, కాబట్టి నన్ను ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గర దింపండి. మిగతా దూరం నేను నడిచి వెళ్తాను. వెల్కమ్ టు ఎస్ఎల్బైనా ఇంగ్లీష్. ఈరోజు స్పోకెన్ ఇంగ్లీష్ చూద్దాము. తెలుగు ఇంగ్లీష్ రెండు ఇస్తున్నాను కాబట్టి ఈజీగా అర్థం చేసుకొని ప్రాక్టీస్ చేయండి. ఐ వాంట్ టు గో టు ది స్టేషన్ ఆన్ ఫుట్. నేను స్టేషన్కి నడిచి వెళ్ళాలనుకుంటున్నాను. ఆన్ ఫుట్ అనే దానికి ఆన్ వాడతారు. బస్సు బై కార్ అలాగనమాట. ఓకే, నేను స్టేషన్కి నడిచి వెళ్ళాలనుకుంటున్నాను. ఆన్ ఫుట్. ఇట్ ఈస్ టూ ఫార్ టు గో ఆన్ ఫుట్. ఐ విల్ టేక్ యూ బై మై కార్. యూ మస్ట్ హ్యావ్ ఏ బైక్. హౌ డూ యూ మేనేజ్ వితౌట్ ఇట్ నవేడేస్? నడిచి వెళ్ళడానికి అది చాలా దూరం. నేను నిన్ను నా కారులో తీసుకెళ్తాను. నీకు ఒక బైక్ ఉండాలి, అది లేకుండా ఈ రోజుల్లో ఎలా నిర్వహిస్తున్నావు? ఐఎమ్ గోయింగ్ టు ఆర్కే బీచ్. నేను ఆర్కే బీచ్కి వెళ్తున్నాను. ఆర్ యూ? ఐఎమ్ గోయింగ్ యువర్ వే. ఐ విల్ గివ్ యూ ఏ లిఫ్ట్ టు డాబా గార్డెన్స్ ఇఫ్ యూ లైక్. అలాగా నేను కూడా అటే వెళ్తున్నాను. నీకు ఇష్టమైతే డాబా గార్డెన్స్ వరకు నేను దింపుతాను. థ్యాంక్స్ ఎ లాట్. ఎట్ ఫస్ట్ ఐ వాంట్ టు గో టు ద్వారకా నగర్ టు పిక్ అప్ ఏ ఫ్రెండ్. సో జస్ట్ డ్రాప్ మీ ఎట్ ద ఆర్టీసీ కాంప్లెక్స్. ఐ కెన్ వాక్ ద రెస్ట్ ఆఫ్ ద వే. చాలా ధన్యవాదాలు. ముందుగా నేను ద్వారకా నగర్కి వెళ్ళి నా స్నేహితుడిని తీసుకురావాలి, కాబట్టి నన్ను ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గర దింపండి. మిగతా దూరం నేను నడిచి వెళ్తాను. వెల్కమ్ టు ఎస్ఎల్బైనా ఇంగ్లీష్. ఈరోజు స్పోకెన్ ఇంగ్లీష్ చూద్దాము. తెలుగు ఇంగ్లీష్ రెండు ఇస్తున్నాను కాబట్టి ఈజీగా అర్థం చేసుకొని ప్రాక్టీస్ చేయండి. ఐ వాంట్ టు గో టు ది స్టేషన్ ఆన్ ఫుట్. నేను స్టేషన్కి నడిచి వెళ్ళాలనుకుంటున్నాను. ఆన్ ఫుట్ అనే దానికి ఆన్ వాడతారు. బస్సు బై కార్ అలాగనమాట. ఓకే, నేను స్టేషన్కి నడిచి వెళ్ళాలనుకుంటున్నాను. ఆన్ ఫుట్. ఇట్ ఈస్ టూ ఫార్ టు గో ఆన్ ఫుట్. ఐ విల్ టేక్ యూ బై మై కార్. యూ మస్ట్ హ్యావ్ ఏ బైక్. హౌ డూ యూ మేనేజ్ వితౌట్ ఇట్ నవేడేస్? నడిచి వెళ్ళడానికి అది చాలా దూరం. నేను నిన్ను నా కారులో తీసుకెళ్తాను. నీకు ఒక బైక్ ఉండాలి, అది లేకుండా ఈ రోజుల్లో ఎలా నిర్వహిస్తున్నావు? ఐఎమ్ గోయింగ్ టు ఆర్కే బీచ్. నేను ఆర్కే బీచ్కి వెళ్తున్నాను. ఆర్ యూ? ఐఎమ్ గోయింగ్ యువర్ వే. ఐ విల్ గివ్ యూ ఏ లిఫ్ట్ టు డాబా గార్డెన్స్ ఇఫ్ యూ లైక్. అలాగా నేను కూడా అటే వెళ్తున్నాను. నీకు ఇష్టమైతే డాబా గార్డెన్స్ వరకు నేను దింపుతాను. థ్యాంక్స్ ఎ లాట్. At first I want to go to Dwarka Nagar to pick up a friend. So just drop me at the
ఆర్టీసీ కాంప్లెక్స్. ఐ కెన్ వాక్ ఆన్ ద వే. ఐ కెన్ వాక్ ద రెస్ట్ ఆఫ్ ద వే. చాలా ధన్యవాదాలు. ముందుగా నేను ద్వారకా నగర్కి వెళ్ళి నా స్నేహితుడిని తీసుకురావాలి, కాబట్టి నన్ను ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గర దింపండి. మిగతా దూరం నేను నడిచి వెళ్తాను. వెల్కమ్ టు ఎస్ఎల్బైనా ఇంగ్లీష్. ఈరోజు స్పోకెన్ ఇంగ్లీష్ చూద్దాము. తెలుగు ఇంగ్లీష్ రెండు ఇస్తున్నాను కాబట్టి ఈజీగా అర్థం చేసుకొని ప్రాక్టీస్ చేయండి. ఐ వాంట్ టు గో టు ది స్టేషన్ ఆన్ ఫుట్. నేను స్టేషన్కి నడిచి వెళ్ళాలనుకుంటున్నాను. ఆన్ ఫుట్ అనే దానికి ఆన్ వాడతారు. బస్సు బస్, బై కార్ అలాగనమాట. ఓకే, నేను స్టేషన్కి నడిచి వెళ్ళాలనుకుంటున్నాను. ఆన్ ఫుట్. ఇట్ ఈస్ టూ ఫార్ టు గో ఆన్ ఫుట్. ఐ విల్ టేక్ యూ బై మై కార్. యూ మస్ట్ హ్యావ్ ఏ బైక్. హౌ డు యూ మేనేజ్ వితౌట్ ఇట్ నవేడేస్? నడిచి వెళ్ళడానికి అది చాలా దూరం. నేను నిన్ను నా కారులో తీసుకెళ్తాను. నీకు ఒక బైక్ ఉండాలి, అది లేకుండా ఈ రోజుల్లో ఎలా నిర్వహిస్తున్నావు? ఐఎమ్ గోయింగ్ టు ఆర్కే బీచ్. నేను ఆర్కే బీచ్కి వెళ్తున్నాను. ఆర్ యూ? ఐఎమ్ గోయింగ్ యువర్ వే. ఐ విల్ గివ్ యూ ఏ లిఫ్ట్ టు డాబా గార్డెన్స్ ఇఫ్ యూ లైక్. అలాగా, నేను కూడా అటే వెళ్తున్నాను. నీకు ఇష్టమైతే డాబా గార్డెన్స్ వరకు నేను దింపుతాను. థ్యాంక్స్ ఏ లాట్. ఎట్ ఫస్ట్ ఐ వాంట్ టు గో టు ద్వారకా నగర్ టు పికప్ ఏ ఫ్రెండ్. సో జస్ట్ డ్రాప్ మీ ఎట్ ద ఆర్టీసీ కాంప్లెక్స్. ఐ కెన్ వాక్ ఆన్ ద వే. ఐ కెన్ వాక్ ద రెస్ట్ ఆఫ్ ద వే. చాలా ధన్యవాదాలు. ముందుగా నేను ద్వారకా నగర్కి వెళ్ళి నా స్నేహితుడిని తీసుకురావాలి, కాబట్టి నన్ను ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గర దింపండి. మిగతా దూరం నేను నడిచి వెళ్తాను. వెల్కమ్ టు ఎస్ఎల్బైనా ఇంగ్లీష్. ఈరోజు స్పోకెన్ ఇంగ్లీష్ చూద్దాము. తెలుగు ఇంగ్లీష్ రెండు ఇస్తున్నాను కాబట్టి ఈజీగా అర్థం చేసుకొని ప్రాక్టీస్ చేయండి. ఐ వాంట్ టు గో టు ది స్టేషన్ ఆన్ ఫుట్. నేను స్టేషన్కి నడిచి వెళ్ళాలనుకుంటున్నాను. ఆన్ ఫుట్ అనే దానికి ఆన్ వాడతారు. బస్సు బస్, బై కార్ అలాగనమాట. ఓకే, నేను స్టేషన్కి నడిచి వెళ్ళాలనుకుంటున్నాను. ఆన్ ఫుట్. ఇట్ ఈస్ టూ ఫార్ టు గో ఆన్ ఫుట్. ఐ విల్ టేక్ యూ బై మై కార్. యూ మస్ట్ హ్యావ్ ఏ బైక్. హౌ డు యూ మేనేజ్ వితౌట్ ఇట్ నవేడేస్? నడిచి వెళ్ళడానికి అది చాలా దూరం. నేను నిన్ను నా కారులో తీసుకెళ్తాను. నీకు ఒక బైక్ ఉండాలి, అది లేకుండా ఈ రోజుల్లో ఎలా నిర్వహిస్తున్నావు? ఐఎమ్ గోయింగ్ టు ఆర్కే బీచ్. నేను ఆర్కే బీచ్కి వెళ్తున్నాను. ఆర్ యూ? ఐఎమ్ గోయింగ్ యువర్ వే. ఐ విల్ గివ్ యూ ఏ లిఫ్ట్ టు డాబా గార్డెన్స్ ఇఫ్ యూ లైక్. అలాగా, నేను కూడా అటే వెళ్తున్నాను. నీకు ఇష్టమైతే డాబా గార్డెన్స్ వరకు నేను దింపుతాను. థ్యాంక్స్ ఏ లాట్. ఎట్ ఫస్ట్ ఐ వాంట్ టు గో టు ద్వారకా నగర్ టు పికప్ ఏ ఫ్రెండ్. సో జస్ట్ డ్రాప్ మీ ఎట్ ద ఆర్టీసీ కాంప్లెక్స్. ఐ కెన్ వాక్ ఆన్ ద వే. ఐ కెన్ వాక్ ద రెస్ట్ ఆఫ్ ద వే. చాలా ధన్యవాదాలు. ముందుగా నేను ద్వారకా నగర్కి వెళ్ళి నా స్నేహితుడిని తీసుకురావాలి, కాబట్టి నన్ను ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గర దింపండి. మిగతా దూరం నేను నడిచి వెళ్తాను. వెల్కమ్ టు ఎస్ఎల్బైనా ఇంగ్లీష్. ఈరోజు స్పోకెన్ ఇంగ్లీష్ చూద్దాము. తెలుగు ఇంగ్లీష్ రెండు ఇస్తున్నాను కాబట్టి ఈజీగా అర్థం చేసుకొని ప్రాక్టీస్ చేయండి. ఐ వాంట్ టు గో టు ది స్టేషన్ ఆన్ ఫుట్. నేను స్టేషన్కి నడిచి వెళ్ళాలనుకుంటున్నాను. ఆన్ ఫుట్ అనే దానికి ఆన్ వాడతారు. బస్సు బస్, బై కార్ అలాగనమాట. ఓకే, నేను స్టేషన్కి నడిచి వెళ్ళాలనుకుంటున్నాను. ఆన్ ఫుట్. ఇట్ ఈస్ టూ ఫార్ టు గో ఆన్ ఫుట్. ఐ విల్ టేక్ యూ బై మై కార్. యూ మస్ట్ హ్యావ్ ఏ బైక్. హౌ డు యూ మేనేజ్ వితౌట్ ఇట్ నవేడేస్? నడిచి వెళ్ళడానికి అది చాలా దూరం. నేను నిన్ను నా కారులో తీసుకెళ్తాను. నీకు ఒక బైక్ ఉండాలి, అది లేకుండా ఈ రోజుల్లో ఎలా నిర్వహిస్తున్నావు? ఐఎమ్ గోయింగ్ టు ఆర్కే బీచ్. నేను ఆర్కే బీచ్కి వెళ్తున్నాను. ఆర్ యూ?
I am going your way. I will give you a lift to Daba Gardens if you like. అలాగా నేను కూడా అటే వెళ్తున్నాను. నీకు ఇష్టమైతే డాబా గార్డెన్స్ వరకు నేను దింపుతాను. థ్యాంక్స్ ఏ లాట్. At first, I want to go to Dwarka Nagar to pick up a friend. So, just drop me at the RTC complex. I can walk on the way. I can walk the రెస్ట్ ఆఫ్ ద వే. చాలా ధన్యవాదాలు. ముందుగా నేను ద్వారకా నగర్కి వెళ్ళి నా స్నేహితుడిని తీసుకురావాలి, కాబట్టి నన్ను ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గర దింపండి. మిగతా దూరం నేను నడిచి వెళ్తాను. వెల్కమ్ టు ఎస్ఎల్బైనా ఇంగ్లీష్. ఈరోజు స్పోకెన్ ఇంగ్లీష్ చూద్దాము. తెలుగు ఇంగ్లీష్ రెండు ఇస్తున్నాను కాబట్టి ఈజీగా అర్థం చేసుకొని ప్రాక్టీస్ చేయండి. ఐ వాంట్ టు గో టు ది స్టేషన్ ఆన్ ఫుట్. నేను స్టేషన్కి నడిచి వెళ్ళాలనుకుంటున్నాను. ఆన్ ఫుట్ అనే దానికి ఆన్ వాడతారు. బస్సు బై కార్ అలాగనమాట. ఓకే, నేను స్టేషన్కి నడిచి వెళ్ళాలనుకుంటున్నాను. ఆన్ ఫుట్. ఇట్ ఈస్ టూ ఫార్ టు గో ఆన్ ఫుట్. ఐ విల్ టేక్ యూ బై మై కార్. యూ మస్ట్ హ్యావ్ ఏ బైక్. హౌ డు యూ మేనేజ్ వితౌట్ ఇట్ నవేడేస్? నడిచి వెళ్ళడానికి అది చాలా దూరం. నేను నిన్ను నా కారులో తీసుకెళ్తాను. నీకు ఒక బైక్ ఉండాలి, అది లేకుండా ఈ రోజుల్లో ఎలా నిర్వహిస్తున్నావు? ఐ యామ్ గోయింగ్ టు ఆర్కే బీచ్. నేను ఆర్కే బీచ్కి వెళ్తున్నాను. ఆర్ యూ? ఐ యామ్ గోయింగ్ యువర్ వే. ఐ విల్ గివ్ యూ ఏ లిఫ్ట్ టు డాబా గార్డెన్స్ ఇఫ్ యూ లైక్. అలాగా నేను కూడా అటే వెళ్తున్నాను. నీకు ఇష్టమైతే డాబా గార్డెన్స్ వరకు నేను దింపుతాను. థ్యాంక్స్ ఏ లాట్. At first, I want to go to Dwarka Nagar to pick up a friend. So, just drop me at the RTC complex. I can walk on the way. I can walk the rest of the way. చాలా ధన్యవాదాలు. ముందుగా నేను ద్వారకా నగర్కి వెళ్ళి నా స్నేహితుడిని తీసుకురావాలి, కాబట్టి నన్ను ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గర దింపండి. మిగతా దూరం నేను నడిచి వెళ్తాను.